ఎవ్రీవన్, అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు డివిజిబుల్ బై 7 గురించి తెలుసుకోవడానికి. డివిజిబుల్ బై 7 జనరల్గా అందరూ ఎందుకు చెప్పరు అంటే కనుక ఈ ప్రొసీజర్ అంతా చేసుకుంటూ వెళ్ళే లోపు అది నార్మల్ డివిజన్ అవునా కాదా చెక్ చేయడం ఈజీ కదా అన్నట్టు చెప్పరు. బట్ ఇక్కడ చూద్దాం, ప్రొసీజర్ నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 231 ఎగ్జాంపుల్తో చూడండి, కొంచెం ఈజీగా ఉంటుంది. 231 అనే నెంబర్ ఉందనుకోండి, ఈ లాస్ట్ డిజిట్ని 2 టైమ్స్ చేయండి. చేసినప్పుడు అది 2 కదా. ఈ వచ్చిన 2ని రిమైనింగ్ దాంట్లో నుంచి మైనస్ చేసి చూస్తే ఆ వచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 7 అయితే ఇది కూడా డివిజిబుల్ బై 7 అవుతుంది. అంటే ఇచ్చిన నెంబర్ కూడా డివిజిబుల్ బై 7 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇతని నెంబర్ తీసుకోండి. 343 ఉందనుకోండి. ఏం చెప్పాను, లాస్ట్ డిజిట్ని 2 టైమ్స్ చేద్దాం. అలా చేస్తే ఎంత వస్తుంది? ఇది 6 అవుతుంది. దీని ఫస్ట్ రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అన్నింటిలో నుంచి మైనస్ చేద్దాం. 28 డివిజిబుల్ బై 7 కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ బై 7 అవుతుంది. ఇలా డిసైడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ ఏదైనా చూద్దామా. 609 ఉందనుకోండి. ఏమని చేయొచ్చు, 60లో నుంచి ఎంత తీసేసి చూడాలి. 2 9s are 18 తీసేసి చూడండి ఎంత వస్తుంది మీకు. వచ్చిన ఆన్సర్ 42 డివిజిబుల్ బై 7 కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7 అని చెప్తాం. ఇది హయ్యర్ నెంబర్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ ఈ మైనస్ చేయడం, అప్పుడు డివిజిబుల్ అవునా కాదా చెక్ చేసే లోపు మనం డైరెక్ట్గానే చెక్ చేస్తే ఈజీ కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేయరు. ఓకే, సో అది రీజన్ అందరూ డివిజిబుల్ బై 7 చెప్పకపోవడానికి. ఇక డివిజిబుల్ బై 9 కావాలి అంటే కనుక సమ్ ఆఫ్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై సమ్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అన్ని డిజిట్స్ డివిజిబుల్ బై 9 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 333 ఉందనుకోండి. 3 + 3 + 3 డివిజిబుల్ బై 9 అంతే కదా. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పచ్చా? సింపుల్ ఎగ్జాంపుల్ అంటే 801 చెప్తాం, ఎందుకంటే 8 + 1 9. సో 9 డివిజిబుల్ బై 9 కాబట్టి 801 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9 అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ.